పోషణ మహోత్సవంలో భాగంగా దర్పల్లి మండలంలో పోషణ మహోత్సవ కార్యక్రమం రాముడిగు రైతు వేదికలో నిర్మించారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్పల్లి మండల తహసీల్దార్ శాంత మరియు ఐసిడిఎస్ డిచ్పల్లి ప్రాజెక్టు అధికారి జ్యోతి హాజరై ముందుగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ప్రాజెక్టు అధికారి జ్యోతి ఎంఆర్ఓ శాంత మాట్లాడుతూ భారతదేశ ప్రతి కుటుంబ పోషకాహారం లోపాన్ని తరిమి కొట్టాలని, ప్రతి ఒక్కరూ ఆకుకూరలు, చిరుధాన్యాలు ఖచ్చితంగా తీసుకోవాలని, మొదటి రోజుల ప్రాధాన్యత అనుబంధ పోషకాహారం ప్రాముఖ్యత, న్యూట్రిషన్ గురించి, లోపాల పోషణ, అతి తక్కువ లోపాలకు గురికాకుండా పిల్లలకు అందించే ఆహారం, పెరుగుదల పర్యవేక్షణ గురించి తెలియజేశారు. అనంతరం గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు, 7 నెలల పిల్లలకు అన్నప్రాసన, 3 సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం చేశారు. మరియు వంట పోటీలో పాల్గొన్న తల్లులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు బుజ్జి, సరిత, హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి, సమాధానం ఏవో మనోజ్ కుమార్, దర్పల్లి మండలం అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు, బాలికలు, మహిళలను పోషణ లోపం నుంచి విముక్తం చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను. ఈరోజు ఒక షెడ్యూల్తోని అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులందరికీ అవేర్నెస్ ఇవ్వడానికి గాను ఈ నెల రోజులు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క కార్యక్రమంలో ముందుకు వస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకి ప్రతి ఒక్క లబ్ధిదారులు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే గర్భిణి అని తెలియగానే అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి నమోదు చేసుకొని అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చేటటువంటి ఒక పూట సంపూర్ణ భోజనాన్ని తీసుకొని వాళ్ళు ఇచ్చే సర్వీసెస్, అలాగే వాళ్ళు ఏదైతే హౌస్ విజిట్స్ చేసి కౌన్సిలింగ్లో ఏవైతే విషయాలు చెప్తున్నారో, తగిన పోషకాహారము, అలాగే తీసుకోవాల్సిన మెడిసిన్స్ గురించి ప్రతి ఒక్కరూ అవన్నీ తీసుకుంటున్నారని కోరుకుంటున్నాము. అలాగే 6 నెలలు డెలివరీ అయిన తర్వాత 6 నెలలు కూడా అంగన్వాడీ టీచర్లు మీ యొక్క ఇంటి గృహ సందర్శనలు చేసి బాలింత సంరక్షణ పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు. మీరు తీసుకోవాల్సిన పోషకాహారాల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఆ తర్వాత 7 నెలలు ఆ పాపకు కానీ బాబుకు కానీ రాగానే వాళ్ళు అంగన్వాడీ కేంద్రాల్లో అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ఈ పోషణ మాస కార్యక్రమాలు మేము ప్రతి అంగన్వాడీ కేంద్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వాడవాడలా ఈ కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి కిషోర బాలిక కూడా రక్తహీనత లేకుండా ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అనేది మేము మీటింగ్స్ పెట్టి వాళ్లకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీకి పోషకాహారం అనేది చాలా ముఖ్యము. 1000 రోజుల ప్రాముఖ్యత గురించి కూడా చాలా క్లియర్గా వాళ్ళకి మేము అంగన్వాడీ సెంటర్లో మేము కార్యక్రమాలు నిర్వహించి అవగాహన నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకు పోషణ అనేది ఎంత ఇంపార్టెంటో పడాయి బి అంటే పోషణది పడాయి బి అనే కాన్సెప్ట్ ఈ పోషణ మాసం సందర్భంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మేము కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకు పోషకాహారంతో పాటు ఆటపాటలతో కూడిన విద్యను కూడా అందిస్తాము అనేది చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా పిల్లలకు 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ఖచ్చితంగా మేము పెరుగుదల పర్యవేక్షణ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు తక్కువ ఉంటారో, వయసుకు తగ్గ బరువు తక్కువ ఉంటారో, తర్వాత వయసుకు తగ్గ ఎత్తు తక్కువ ఉంటారు, అందులో ఆ పిల్లలకి ఖచ్చితంగా మేము అవగాహన కల్పించి వాళ్ళు ప్రతి దశలో కూడా సాధారణ బరువుకు వచ్చే విధంగా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడము, అదేవిధంగా గృహ సందర్శనలు గ్రామంలో టీమ్గా ఏర్పడి ఆశా, తర్వాత ఏఎన్ఎం, మా అంగన్వాడీ టీచరు, హెల్త్ సూపర్వైజరు, ఐసిడిఎస్ సూపర్వైజర్ కలిపి టీమ్గా ఏర్పడి అక్కడ పోషకాహారం గురించి, మరియు పోషకాహారం ఒకటే కాకుండా ఒక పిల్లవాడు ఎత్తుకు తగ్గ బరువు ఉండాలంటే ఇంకా రకరకాలుగా వాళ్ళ ఇంట్లో వ్యక్తిగత పరిశుభ్రత, తర్వాత పరిసరాల పరిశుభ్రత అనేది కూడా చాలా ముఖ్యము.